వాల్మీకి శ్రీరాముని కథను చెప్పిన వారు ఎవరు? ఏ బ్రహ్మదేవుడు, బి నారదుడు, సి విశ్వామిత్రుడు, డి గౌతముడు. అయితే నారదుడు వాల్మీకి ఆశ్రమానికి అయినప్పుడు అప్పుడు వాల్మీకి అడుగుతాడు నారదుని, ఈ భూమి మీద ఉత్తమ లక్షణం ఉన్నటువంటి ఎవరు ఉన్నారా అంటే అప్పుడు నారదుడు వాల్మీకి శ్రీరాముని యొక్క కథ చెప్పడం జరుగుతుంది. అంటే మొదటిసారి మనకు ఆన్సర్ వచ్చి బి నారదుడు. ఇది ఫస్ట్ సారి చెప్తాడు. సెకండ్ సారి అయితే బ్రహ్మదేవుడు చెప్తాడు. అంటే శోకం నుంచే శ్లోకం పుట్టిందని చెప్పేసి అప్పుడు రాముని కథ రాయమని చెప్పేసి బ్రహ్మదేవుడు చెప్తాడు. మనకు ఆన్సర్ వచ్చేసి బి నారదుడు. తర్వాత రెండో చూడండి. వాల్మీకి రామాయణాన్ని ఏ ఛందస్సులో రాశాడు? ఏ ఉత్పలమాల, బి కందం, సి అనుష్టుప్, డి సీసం. మనకు ఆన్సర్ వచ్చేసి సి అనుష్టుప్ ఛందస్. తర్వాత మూడో చూడండి. అయోధ్యను నిర్మించిన వారెవరు? ఏ నలుడు, బి మనువు, సి మైనకుడు, డి ఇంద్రజిత్. మనకు ఆన్సర్ వచ్చేసి మనువు. నాలుగో చూడండి. దశరథుడి వంశం ఏది? ఏ సూర్యవంశం, బి చంద్రవంశం, సి కులీన వంశం, డి ఇంద్రవంశం. దశరథుడి యొక్క వంశం వచ్చేసి సూర్యవంశం. తర్వాత చూడండి. ఐదోది దశరథుని పురోహితుడు ఎవరు? ఏ ఋషశృంగ మహర్షి, బి విశ్వనాథుడు, సి గౌతముడు, డి వశిష్ఠుడు. మనకు ఆన్సర్ వచ్చేసి డి వశిష్ఠుడు. చూడండి. దశరథుని అభ్యర్థన మేరకు పుత్రకామేష్టి యాగాన్ని ప్రారంభించిన వారెవరు? ఏ శతానందుడు, బి సుమంత్రుడు, సి ఋషశృంగుడు, డి మతంగమని. మనకు ఆన్సర్ వచ్చేసి పుత్రకామేష్టి యాగాన్ని జరిపించింది ఋషశృంగుడు. సి ఆన్సర్.